3 రోజుల పాటు జరిగిన ఒప్పందాల్లో మొత్తంగా 13,25,716 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగితే అందులో సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే చేసుకున్నారు. 3 రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 7,63,210 కోట్ల రూపాయల పెట్టుబడులు. 123 ఎంఓయూల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా 5,62,506 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు. 3 రోజుల పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాలు, భేటీల్లో అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులంతా కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో టాప్ 3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా 13.25 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో 5,33,351 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి 2,80,384 కోట్ల రూపాయలు, మౌలిక వసతుల రంగానికి 2,01,758 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఉద్యోగ కల్పనకు సంబంధించి టాప్ 3లో పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీఈ అండ్ సి రంగాలున్నాయి.